ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట అందరికీ వందనాలు. ఈ వీడియోలో మనం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని హోషేయ గ్రంథం నుంచి బైబిల్ క్విజ్‌ని అయితే నేర్చుకుందాం. 25 ప్రశ్నలు, 25 జవాబులుంటాయి. దయచేసి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. ఈ యొక్క బైబిల్ నాలెడ్జ్ అనేది అనేక మందికి రీచ్ అవుతుంది. వారు కూడా ఈ యొక్క బైబిల్ నాలెడ్జ్‌ని తెలుసుకుంటారని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మొదటి ప్రశ్న, హోషేయ ఎవరి కుమారుడు? ఆప్షన్స్: బేరి, ఆమోసు, యోనా, యెషయా. సరైన సమాధానం ఆప్షన్ ఏ, బేరీ కుమారుడు. రెండవ ప్రశ్న, హోషేయ ఎవరికి ప్రవక్తగా సేవ చేశాడు? ఆప్షన్స్: యూదా రాజ్యానికి, ఇజ్రాయేలు రాజ్యానికి, బబులోను, ఈజిప్టు. సరైన సమాధానం ఆప్షన్ బి, ఇజ్రాయేలు రాజ్యానికి. మూడవ ప్రశ్న, హోషేయ భార్య పేరు ఏమిటి? ఆప్షన్స్: మరియా, గోమేరు, రూతు, ఎస్తేరు. సరైన సమాధానం ఆప్షన్ బి, గోమేరు. నాలుగవ ప్రశ్న, హోషేయ మొదటి కుమారుడి పేరు ఏమిటి? ఆప్షన్స్: లో, రూహామా, లో అమ్మి, ఇజ్రాయేలు, యోనాదాను. సరైన సమాధానం ఆప్షన్ సి, ఇజ్రాయేలు. ఐదవ ప్రశ్న, లో రూహామా అనే పేరుకు అర్థం ఏమిటి? ఆప్షన్స్: కరుణ లేదు, దేవుని దయ, దేవుని ప్రేమ, ఆశీర్వాదం. సరైన సమాధానం ఆప్షన్ ఏ, కరుణ లేదు. ఆరవ ప్రశ్న, లో అమ్మి అనే పేరుకు అర్థం ఏమిటి? ఆప్షన్స్: నా ప్రజలు కాదు, నా పిల్లలు, నా సేవకులు, నా రాజ్యము. సరైన సమాధానం ఆప్షన్ ఏ, నా ప్రజలు కాదు. ఏడవ ప్రశ్న, హోషేయ గ్రంథంలో దేవుడు తన ప్రేమను ఏ సంబంధంతో పోల్చాడు? ఆప్షన్స్: తండ్రి కుమారుడు, రాజు ప్రజలు, భర్త భార్య, గురువు శిష్యుడు. సరైన సమాధానం ఆప్షన్ సి, భర్త భార్య. ఎనిమిదవ ప్రశ్న, నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోచున్నారు అనే వాక్యం ఎక్కడ ఉంది? ఆప్షన్స్: హోషేయ 4:6, హోషేయ 2:4, హోషేయ 1:2, హోషేయ 6:3. సరైన జవాబు ఆప్షన్ ఏ, హోషేయ 4:6 వచనంలో ఉంది. తొమ్మిదవ ప్రశ్న, హోషేయ కాలంలో ఇజ్రాయేలు ప్రజలు ఎక్కువగా ఏ పాపంలో పడ్డారు? ఆప్షన్స్: విగ్రహారాధన, దొంగతనం, అబద్ధం, యుద్ధం. సరైన సమాధానం ఆప్షన్ ఏ, విగ్రహారాధన. పదవ ప్రశ్న, నేను బలికన్నా దయనే కోరుచున్నాను అనే వాక్యం ఎక్కడ ఉంది? ఆప్షన్స్: హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం, హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. సరైన సమాధానం ఆప్షన్ బి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. 11వ ప్రశ్న, హోషేయ గ్రంథం మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఆప్షన్స్: 12 అధ్యాయాలు, 14 అధ్యాయాలు, 16 అధ్యాయాలు, 18 అధ్యాయాలు. సరైన సమాధానం ఆప్షన్ బి, 14 అధ్యాయాలు. 12వ ప్రశ్న, దేవుడు ఇజ్రాయేలును ఎక్కడ నుండి పిలిచాడు? ఆప్షన్స్: బబులోను, ఈజిప్టు, అషూరు, కెనాను. సరైన సమాధానం ఆప్షన్ బి, ఈజిప్టు. 13వ ప్రశ్న, నేను వారిని ప్రేమించుచున్నాను అని దేవుడు ఎవరిని గురించి చెప్పాడు? ఆప్షన్స్: యూదా, ఇజ్రాయేలు, బబులోను, అషూరు. సరైన సమాధానం ఆప్షన్ బి, ఇజ్రాయేలు. 14వ ప్రశ్న, హోషేయ గ్రంథం ప్రధాన సందేశం ఏమిటి? ఆప్షన్స్: యుద్ధం, శిక్ష, దేవుని ప్రేమ మరియు పశ్చాత్తాపం, సంపద. సరైన సమాధానం ఆప్షన్ సి, దేవుని ప్రేమ మరియు పశ్చాత్తాపం. 15వ ప్రశ్న, మనము యెహోవా వైపు తిరుగుదము అనే పిలుపు ఎక్కడ ఉంది? ఆప్షన్స్: హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనము, హోషేయ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనము, హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనము, హోషేయ గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. సరైన సమాధానం ఆప్షన్ ఏ, హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. 16వ ప్రశ్న, హోషేయ కాలంలో ఇజ్రాయేలు ఏ దేశం చేతికి అప్పగింపబడింది? ఆప్షన్స్: బబులోను, అషూరు, ఈజిప్టు, మిద్యాను. సరైన సమాధానం ఆప్షన్ బి, అషూరు. 17వ ప్రశ్న, హోషేయ ఎవరి ప్రేమను చూపించడానికి గోమేరును తిరిగి స్వీకరించాడు? ఆప్షన్స్: రాజు ప్రేమ, తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ, స్నేహితుడి ప్రేమ. సరైన సమాధానం ఆప్షన్ సి, దేవుని ప్రేమ. 18వ ప్రశ్న, హోషేయ గ్రంథంలో దేవుని ప్రజలను ఏ జంతువుతో పోల్చారు? ఆప్షన్స్: గొర్రె, పావురము, సింహం, ఎద్దు. సరైన సమాధానం ఆప్షన్ బి, పావురము. 19వ ప్రశ్న, హోషేయ గ్రంథం పాత నిబంధనలో ఏ విభాగంలో ఉంది? ఆప్షన్స్:
ధర్మశాస్త్ర గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు, కీర్తనలు. సో సరైన సమాధానం ఆప్షన్ సి, ప్రవక్తల గ్రంథాలు. 20వ ప్రశ్న, హోషేయ దేవుని గురించి ఏమి బోధించాడు? ఆప్షన్స్: దేవుడు కోపంగా ఉంటాడు, దేవుడు ప్రేమగలవాడు, దేవుడు దూరంగా ఉంటాడు, దేవుడు మౌనంగా ఉంటాడు. సో సరైన సమాధానం ఆప్షన్ బి, దేవుడు ప్రేమగలవాడు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ యొక్క దేవుని మాటలు, ఈ యొక్క బైబిల్ నాలెడ్జ్ అనేక మంది కూడా చూచి వారు కూడా రక్షణ పొందగలరని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.